అరెరెరెరె ఏం మనుషులు వీళ్ళు గద్దల్ లెక్క పీక్కు తింటున్నారు. అయ్యన్న నయం చచ్చిపోయినాక ఆ పని చేస్తుంటాయి. వీళ్ళు మనుండంగానే ఆ పని చేస్తున్నారు. సచ్చినాక ఏం పట్టుకోపోతారా బై వీళ్ళంతా. ఇక్కడ పోలీసు వాళ్ళ మీద తిరగబడుతున్నా చూస్తున్నారు కదా. ఏ గివిడే జాఫర్ పహిల్వాన్ దొంగ లంగా బద్మాష్ బట్టవాజ్ హౌలా అన్నట్టు. అరే ఒక్కనికే గిన్ని తిట్లా అనుకోకుర్రి. వీడు చేసే దంద ముచ్చట ఎరకైతే మీరు ఇంకిన్ని ఎక్కువనే తిడతారు. మరి లేకపోతే ఏంది చెప్పుర్రి. అరే ఏదో అక్కెన పడి ఎవ్వలన్నా వీని తాను అప్పు తెచ్చుకునేనా ఇక వాని పానం పోయినట్టే అనుకోరాదుర్రి. వీని దగ్గర అప్పుల దంద ఎట్లున్నదో ఎరికేనా. రూపాయి మిత్తి పోయి 2 రూపాయలు పోయి 3, 4, 5, 10 రూపాయలు కూడా దాటిపోయి 20 రూపాయల మిత్తికిత్తాడు వీడు. అంటే 1000 తీసుకున్నాడు నెలకు మిత్తే 200 కట్టాలన్నట్టు. అంటే చూడురి ఇగో ఇంత మిత్తికి ఎవడన్నా 10, 20 వేలు తీసుకునేనా ఇక ఎన్నడిదే రాలే ఏం కథ. ఎవరన్నా ఏదన్నా ఎటమటమై మిత్తి కట్టలేదో ఇక వాని పని కథమే. రోడ్డు మీద లొల్లి లొల్లి చేసుడే కాదు ఇంట్లోకొచ్చి ఆడోళ్ళని తీసుకుపోతానని బెదిరిస్తాడట. వీని నోరు పడిపోను. ఇంత అన్యాయం అనుల్లా. అందుకే కడుపు మండినోళ్ళకి దంద మీద పోలీసు వాళ్ళకి చెప్పిరట. మస్తు మంది మస్తు సార్లకి ఇట్లా కంప్లైంట్ ఇచ్చిరట గాని ఎన్నడూ పట్టించుకోలే పోలీసు వాళ్ళు. కానీ చూడుర్రి బేస్తారన్నాడు ముహూర్తం పెట్టిర్రు. వాళ్ళ దగ్గర పనికి పెట్టుకున్న గుండాలు అడ్డం వచ్చినా ఇగో ఇందళ్ళకు జొర్రి వీళ్ళ కాయిదాలు ఏంది పర్మిషన్ లేంది వీళ్ళ దందేందా అంతా సోదాలు చేసిళ్ళు. ఇక వీనసోంటి ఇంక 20 మంది ఇళ్ళ మీద కూడా పడ్డారు పోలీసు వాళ్ళు. ఇద్దరు తప్పించుకోపోగా 18 మంది ఇట్లా అరెస్ట్ చేసిర్రు. కానీ చూడు వీడు ఎట్లా పోలీసులకు ఎదురు తిరుగుతాడో. చూసిరా గిట్లా తెగబాటోడు కాబట్టే జనాల్ని వీక్క తింటుండు. మంచి పని చేసిరు పోలీసు అన్నలు. గిట్లా మందుసురు పంచుకునేటోళ్ళ పని పట్టాలే సారు.